ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 57వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఒక రాయి శిల్పి చేతిలో ఎన్నో ఉలిదెబ్బలు తింటేనే విగ్రహంగా తయారవుతుంది. విగ్రహం గుడిలో పెడితే అందరూ నమస్కరిస్తారు. ఉలిదెబ్బలు తగలకుండా విగ్రహంగా తయారు కాని రాయిని అదే గుడి గడపగా వాడుతారు. అందరూ ఈ గడప దాటుకుంటూ వెళతారు కదా. శిల్పి చెక్కుతున్నప్పుడు ఆ రాయి ఓర్చుకుంది కాబట్టే గుడిలో పూజలు అందుకుంటుంది. ఏ దెబ్బ తగలని రాయి గుడి గడపగా మారింది. గమనించండి అంటున్నారు బాబా. మీకు కూడా సమస్యలు వస్తున్నాయి అంటే మీరు చాలా గొప్ప వ్యక్తిగా మారబోతున్నారని అర్థం. మీకు వచ్చిన సమస్యలు ఉలి దెబ్బలతో సమానం. వచ్చిన ప్రతి సమస్య మీకు ఏదో ఒక పాఠం నేర్పించడానికే వచ్చింది. ఒక రాయి అద్భుతమైన విగ్రహంగా తయారు కావడానికి గొప్ప శిల్పి చేతిలో పడితే మంచి విగ్రహంగా తయారవుతుంది. మిమ్మల్ని తయారు చేస్తున్న శిల్పి సర్వశక్తివంతుడైన శివపరమాత్ముడు అయినప్పుడు మీకు చింత ఎందుకు? మీరు భయపడవలసిన అవసరం ఏముంది అంటున్నారు బాబా. శిల్పి ఒక రాయిని విగ్రహంగా తయారు చేయడానికి 1 నెల లేదా 2 నెలలు సమయం తీసుకుంటాడు. ఆ విగ్రహం గుడిలో 100 సంవత్సరాలు పూజలు అందుకుంటుంది. మీరు ఈ సంగమయుగంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొని స్థిరంగా నిలబడితే 84 జన్మలు సుఖపడతారు కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. పులిదెబ్బలు తిన్న రాయి విగ్రహంగా తయారై అందరి చేత గౌరవం పొందుతుంది. ఏ దెబ్బలు తినని రాయి గుడి గడపగా మారుతుంది. ఉలిదెబ్బలు తిన్న విగ్రహంగా తయారవుతారా? లేదు బాబా, గుడి గడపలాగానే ఉంటాము అనుకుంటున్నారా? సమాధాన స్వరూప భవ. ఈ ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ధర్మస్థాపన కోసం శివపరమాత్ముడు ఈ భూమిపై అవతరించారన్న విషయాన్ని మీరు తెలుసుకుని ఈ ధర్మస్థాపన కార్యానికి మీరు సహయోగి అవుతున్నారు అంటే మీరు ఎంతో భాగ్యవంతులు కదా. కోట్లలో కొద్దిమంది నన్ను తెలుసుకుంటారు అని చెప్పాను కదా. ఆ కొద్దిమంది మీరే అయినప్పుడు మీరు ఎంతో ఆనందపడాలి కదా. శివపరమాత్ముడు మిమ్మల్ని సత్యయుగ దేవతలుగా తయారు చేస్తున్నారు కదా. ఇంతకన్నా భాగ్యం ఇంకేమి కావాలి? అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం సహనశక్తి స్వరూప భవ. ఓం నమ శివాయ.